ఇది అందరూ అంగీకరించాల్సినటువంటి సత్యమే అధ్యక్ష. ఎందుకంటే 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల పంచాయతీ వ్యవస్థలో చీకటి కోణాన్ని చూశాం. అయితే అధ్యక్ష, ఈ సందర్భంగా గతాన్ని మనం నెమరు వేసుకుంటూ మరొక విషయాన్ని కూడా చూడాల్సినటువంటి అంశం ఉంది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత తమరు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. సబ్జెక్ట్ ఇంకా బిజినెస్ చాలా ఉంది, సింపుల్ గా మాట్లాడండి సార్. 2014-19 మధ్య తమరు కూడా పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నారు, నేను కమిషనర్గా పనిచేశాం. 22 డిపార్ట్మెంట్లతో కన్వర్జెన్స్ చేసి మురిగిపోతున్నటువంటి నిధులు కూడా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెప్పించి పంచాయతీలకు ఒక స్వర్ణయుగాన్ని చూపించడం జరిగింది. అదే వ్యవస్థను తిరిగి మరి ఇప్పుడు మా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చొరవతో అదే వ్యవస్థను తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకతను నేను మీ ద్వారా మంత్రి గారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. మరొక విషయం ఏంటంటే, నిధులు ఎలాగో మురిగిపోయినటువంటి సందర్భం చూశాం. అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ తోపుడు అంటే చెత్తలాగేటటువంటి కార్మికులకి ఇచ్చినటువంటి 7,500 పవర్ ఆటోల్ని మరి కనీసం వాళ్ళకి ఇవ్వకోకుండా ఎక్కడో గోడౌన్లో దాచినటువంటి వైనం మీద కూడా విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత అధ్యక్ష, మరి అక్కడ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఒక 2,500 మంది నిర్భాగ్యులైనటువంటి కంప్యూటర్ ఆపరేటర్లకు వాళ్ళకి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా సచివాలయంలో మరొక కోణంలో వాళ్ళు ఉద్యోగులు తెచ్చారు. ఎందుకు తెచ్చారో తెలుసా అధ్యక్ష? 2019లో మనం దిగిపోయేటప్పుడు ఫిబ్రవరి నెలలో వాళ్ళకి 15,000 జీతం ఇచ్చినటువంటి పాపానికి తెలుగుదేశం 15,000 జీతం చేసింది కాబట్టి మీరు మా వాళ్ళు కాదని చెప్పి కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు సచివాలయంలో. మరి వీళ్ళకి ఈరోజు ఫైనాన్స్ నిధుల నుంచి జీతాలు చెల్లించాల్సిన సమయంలో వాళ్ళేమో నిధులు పక్కదారి పట్టించారు. వాళ్ళకి జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఒకవైపు సర్పంచులు బజార్లో భిక్షమెత్తారు, మరొక వైపు సిబ్బంది జీతాలు లేక అవస్థలు పడ్డారు. ఇది వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ వ్యవస్థకు పట్టినటువంటి గ్రహణం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలని వారి ఆవేదనని ఇది ఖచ్చితంగా ఇది తెలుసు అధ్యక్ష. ఇది గత ప్రభుత్వం చేసిన అవకతవకల్ని మనం ఈ ప్రభుత్వం వారసత్వంగా వచ్చింది అధ్యక్ష. గౌరవ సభ్యులు ప్రత్యేకంగా ముఖ్యంగా ప్రస్తావించింది డబ్బులు కనిపిస్తున్నాయి అకౌంట్స్లోకి వెళ్ళినాయి, కానీ గ్రామ పంచాయతీలోకి వచ్చేటప్పటికి బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు. ఇది సత్యం అధ్యక్ష. ఇది ఏమైపోయిందంటే కరిమింగిన వెలగపండులా అయిపోయింది. డబ్బులు కనిపిస్తున్నాయి, ట్రాన్సాక్షన్ కనిపిస్తున్నాయి అకౌంట్స్లో, కానీ నిధులు డ్రా చేయడానికి లేవు. దీని మీద ప్రత్యేకించి ఇది ఒక క్వశ్చన్ వల్ల కాదు అధ్యక్ష. దీని మీద గౌరవ సభ్యులందరికీ కూడా నేను తెలియజేసుకునేది, దీని మీద ప్రత్యేకించి ఒక 4-5 గంటల సెషన్ జరగాలి అధ్యక్ష. అలాగే ఎందుకంటే ఇది మీ అందరూ గౌరవ సభ్యులందరికీ కూడా విన్నవించుకున్నాం మన స్పీకర్ గారి ద్వారా. ఇది చాలా లోతుగా అధ్యయనం జరగాలి. దీని మీద ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఆ ప్రయత్నంలో ఉన్నాం గౌరవ సభ్యులందరూ తెలియజేస్తున్నాం అధ్యక్షుల ద్వారా. సో 2019 నుండి 24 ఇప్పటి దాకా 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించినంత వరకు 5,251 కోట్లు గ్రామ పంచాయతీల అకౌంట్లో పడ్డాయి. అలాగే 14వ ఫైనాన్స్ కమిషన్ సంబంధించి 2,336 కోట్లు అకౌంట్లో పడ్డాయి సార్. టోటల్గా 7,587 కోట్లు పడ్డాయి. కానీ అందులో 2,285 కోట్లు కరెంటు ఛార్జీల కొరకు ఏపీ డిస్కామ్ వారికి ఆర్థిక శాఖ పంపించేసింది. దీనికి గౌరవ సభ్యులు అడిగారు, దీనికి ఎవరు అనుమతి తీసుకున్నారని. ఎవరు అనుమతి తీసుకోలేదు, వాళ్ళ ఇష్టారాజ్యం, వాళ్ళు తీసేసుకున్నారు. అడిగేవాళ్ళు ఎవరు లేరు, సో వాళ్ళు తీసేసుకున్నారు. ఇది నేను రివ్యూలు చేస్తా ఉంటే అసలు ఇంకా మీరు అడుగుతున్నాయి చాలా తక్కువ. నాకు లోపల నుంచి ఒక చీమల దండులో వస్తున్నాయి సందేహాలు. సో మా అధికారులు అలసిపోతా ఉన్నారు సందేహాలు. మీకు జస్ట్ ఇది అందుకే నేను అడుగుతానంటే ఒక ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను మీ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష. దీని మీద ఒక స్పెషల్ పంచాయతీరాజ్ అవకతవకల మీద ప్రత్యేకమైన సెషన్ జరగాలి అధ్యక్ష దీని మీద. అలాగే ఇంకా 696 కోట్ల రూపాయలని విడుదల చేయాలి అధ్యక్ష. ఇంకా అది కూడా విడుదల
అది కూడా ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది అధ్యక్ష. అలాగే రవికుమార్ గారు అడిగిన ఇంకొక ప్రశ్న అధ్యక్ష, ఈ పాపులేషన్ ప్రకారం కేటాయించాలి కదా అంటే కేంద్రం వ్యత్యాసాల గురించి అడిగారు అధ్యక్ష. కేంద్రం కేటాయించిన నిధులు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటాయి అధ్యక్ష. తదనుగుణంగా నిధుల కేటాయింపులు కూడా జరిగాయి. నిధులు విడుదల కాబట్టి అధ్యక్ష దీంట్లో ఇంకా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు సమాధానం. విల్ టేక్ ఇట్ ఇంటూ కన్సిడరేషన్ సార్. విల్ గివ్ ఎ డీటెయిల్ ఆన్సర్ ఇన్ ఫోర్త్ కమింగ్ సెషన్ సార్. అలాగే మనకి పంచాయతీల నిధులు పర్ క్యాపిటా గ్రాంట్ కానీ, స్టాంప్ డ్యూటీ కానీ, సెనరై ఛార్జెస్ కానీ వీటికి కూడా నిధులపై కూడా సమీక్షించి చాలా రావాల్సిన అధ్యక్ష పంచాయతీలకి దానికి ఎలా రావాలి, ఏం విడుదల జరిగేటట్లు విల్ ఇనిషియేట్ ద యాక్షన్ అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఈ వాటర్ బాండ్ ఈ వ్యాధులన్నీ వస్తున్నాయి నీటి ద్వారా, దీనికి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం అధ్యక్ష. విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అధ్యక్ష. సో ముఖ్యంగా నిన్న గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష, ఈ డిలేస్ అంటే ఈ ఆలస్యం ఎందుకు జరిగింది అసలు మీరు కొంచెం ఈ అంటే నిన్న రివ్యూ చేస్తున్నప్పుడు అధ్యక్ష టోటల్గా లోకల్ బాడీస్ సంబంధించి రివ్యూ చేసాం అధ్యక్ష. ఈ పంచాయతీలది దాంట్లో ఉండిపోయింది. ఇట్స్ 3 టైర్ లోకల్ బాడీ ఇది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాంటి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉందో, స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఉందో, ప్రొటెక్షన్ ఉందో, పంచాయతీలకు కూడా అదే ప్రొటెక్షన్ ఉంది అధ్యక్ష. అక్కడ జాతిపిత మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టుకుని గ్రామ స్వరాజ్యం కోసం తపన పడే మనందరం కూడా ఈరోజు నలుగుతా ఉన్నాం. కాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎలా ఉన్నాయంటే అధ్యక్ష మొత్తం వదిలేశారు అధ్యక్ష. గాంధీ గారి ఫోటో వరకు దాన్ని పెట్టారు కానీ, అలంకారప్రాయంగా పెట్టారు కానీ నిజంగా ఆయన స్ఫూర్తిని గత ప్రభుత్వం తీసుకెళ్లేదు, ఈ ప్రభుత్వం తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే ముఖ్యంగా జస్ట్ మనం మనం లోతుగా అధ్యయనం చేయబోయే బదులు చాలా సింపుల్గా అధ్యక్ష మీకు గౌరవ సభ్యులందరికీ చేస్తా ఉన్నాను. నిన్న మా అధికారులతో కూడా మాట్లాడుతూ ఉంటే ఈ కేంద్రం ప్రతి పంచాయతీకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమని అధ్యక్ష. అది చేయటం అంటే కీలకమైన కారణాలు ఏంటి, డిలే ఈజ్ నాట్ రిలీజింగ్ డ్యూ టు రిలీజింగ్ ఆఫ్ అంటే భారతదేశ ప్రభుత్వం డిలే చేయలేదు అధ్యక్ష, సకాలానికి పంపించేస్తూ ఉంది. కానీ కొంతకాలం ఏమో పంచాయతీ మన ఎన్నికలు జరగకపోవటం వల్ల ఇంకొకసారి వీళ్ళు అడిగింది నాన్ ఇంటిగ్రేషన్ టువర్డ్స్ పిఎఫ్ఎంఎస్ బై ద స్టేట్ గవర్నమెంట్, అంటే కేంద్రానికి సంబంధించిన పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్కి అనుసంధానం చేయమని అడిగారు. మొదటి 2 సంవత్సరాలు వీళ్ళు సరిగ్గా చేయకపోవటం వల్ల మేము నమ్మలేము, మిమ్మల్ని డైరెక్ట్గా పంచాయతీ ఖాతాల్లోకి వెళ్ళాలి, అందుకని మీరు పిఎఫ్ఎంఎస్కి మీరు అనుసంధానం చేయండి. అది చేయకపోవటం వల్ల కూడా అదొక మేజర్ డిలేస్ అధ్యక్ష. అలాగే డ్యూ టు ఎలక్షన్స్ని నిర్వహించుకోవడం దానివల్ల కూడా ఆలస్యమైంది అధ్యక్ష. ఇవన్నీ చూస్తే నేను మీకు ప్రత్యేకించి ఈ సభకి నేను ఈ పంచాయతీరాజ్ శాఖ బాధ్యత తీసుకున్న నేను మీకు మాటిస్తున్నాను, మీకు దీంట్లో జరిగిన అవకతవకలు కానీ, గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ, అలాగే భవిష్యత్తులో మేము చేస్తున్న రోడ్ మ్యాప్ కానీ సవివరంగా మీకు తెలియజేసి ఈ కరెక్షన్స్ చేసుకొని గాంధీ గారి స్ఫూర్తిని, గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం సంపూర్ణంగా పాటించి గ్రామ స్వరాజ్యం తాలూకు నిధుల్ని తిరిగి పంచాయతీలకే చెందేలాగా, తిరిగి పంచాయతీలకు వచ్చేలా మేము చర్యలు తీసుకుంటాం. మీ అందరికీ గౌరవ అధ్యక్షుడు తెలియజేస్తున్నాం.